తిమ్మాపురం పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలోనూ సొసైటీ సిఇఓ గారు ఊర సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఈ సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఓపెన్ చేశారు సార్? మా దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేవు సార్. ఒక 3 సీజన్ల నుంచి మాకు లేవు. అయితే ఐకేపీ వాళ్ళకి ఇస్తున్నారు. అంతకుముందు ఉండే మాకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు 2 ఉండే. కాంగ్రెస్ వద్దులేదు, లేవు. ప్రజెంట్ అయితే లేవు. ప్రజెంట్ ఏమి నడిపేయట్లేదు. ప్యాడీ కొనుగోలు కేంద్రాలు నడిపేయట్లేదు. మా సొసైటీ పరిధిలో మాత్రం లోన్ తిమ్మాపురం వరకేమో లోన్లు ఇస్తాం. ఫస్ట్ మా సొసైటీ ఎట్లా అంటే ఎస్బీఐ ఏడీపీ కింద ఉంటుంది. ఫైనాన్సింగ్ సీసీ బ్యాంక్ కాదు, ఎన్డీసీసీబీ కింద ఫైనాన్స్ కాదు మాది. ఎస్బీఐ ఏడీపీ కింద ఫైనాన్సింగ్ ఉంటుంది మాది. అయితే లోనింగ్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల లోనింగ్ ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం. రైతులకు లోన్ల పరంగా కొంచెం సర్వీస్ చేయలేకపోతున్నాం. దాంతోపాటు మేము ఎరువులు, విత్తనాలు, తర్వాత సైడ్ కూడా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం సార్. మరి ఈ సొసైటీ పరిధిలో అంటే సభ్యతల సంఖ్య ఎంత రైతులు? 2500 మంది ఉంటారు సార్. 56 మంది సార్. మరి ఈ సొసైటీ పరిధిలో సభ్యత కలిగి ఉండాలంటే రైతు ఎంత రుసుము చెల్లించాలి? వాటాదానం కూడా ఏమైనా ఉంటుందా రైతు? దీంట్లో సొసైటీలో మెంబర్షిప్ ఉండాలంటే ఫస్ట్ ల్యాండ్ ఉండాలి. ఇక్కడ తిమ్మాపురం విలేజ్ పరిధిలో ల్యాండ్ ఉండాలి. దాంతోపాటు మినిమం 333 రూపాయలు వాటాదానం కలిగి ఉండాలి. మ్యాక్సిమము లోన్ తీసుకొని ఉంటే బెటర్. దీంట్లో తీసుకుంటే బాగుంటుంది. సభ్యత్వం ఆటోమేటిక్గా వస్తుంది. లోన్ తీసుకొని ఉంటేనేమో ఆటోమేటిక్గా మెంబర్షిప్ వస్తుంది. లేకపోతే మనం 300 రూపాయలేమో వాటాతనము, 33 రూపాయలు ప్రవేశ రుసుము చెల్లించినట్లయితే మెంబర్షిప్ ఇస్తాం. సార్, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించింది. ఎంతమంది రైతులకైంది? మాకు 120 మందికి రుణమాఫీ అయింది. 24 లక్షల రూపాయలు, దాదాపు 24 లక్షల రూపాయలు మాఫీ గవర్నమెంట్ నుంచి మాఫీ వచ్చింది. రుణమాఫీ అందరు ఎలిజిబుల్ అయ్యారు. ఇంకా కొంతమంది 2 లక్షల ఉన్న రైతులు కొంతమంది. ఎంత పర్సెంటేజ్ అయింది? మాది 80% అయింది. ఇంకా 20% కాని రైతులకు మీ పాలక మండలిలో ఏమైనా నిర్ణయం తీసుకుని అది అధికారుల దృష్టికి తీసుకుపోయారు? అంటే 2 lakhs ఏవో ఉన్న రైతులు కాబట్టి ఇంకా పాలకవర్గం తీసుకోవడానికి అవకాశం లేదు. ఇంకా రైతులు చెల్లించాల్సిందే. గవర్నమెంట్ చెప్పింది కదా 2 lakhs వరకు మరి రుణమాఫీ చేస్తామని అన్నారు, చేసేసిండ్రు. దాంట్లో గవర్నమెంట్ నుంచి కానీ వచ్చేది ఏం లేదు. 2 lakhs ఏవో ఉన్న రైతులు కట్టుకోవాల్సిందే, రెన్యువల్ చేసుకోవాల్సిందే, మళ్ళీ తీసుకోవాల్సిందే అమౌంట్ మాత్రం లోన్ తీసుకోవాల్సిందే. సార్, మరి సొసైటీ పరిధిలో రైతులకు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఖరీఫ్ సీజన్లో రైతులకు పెట్టుబడి సహాయం అంటే స్వల్పకాలిక రుణాలు ఏమైనా అందిస్తున్నారు? ఇద్దాం అనుకుంటున్నాం, ఇస్తున్నాం సార్ కొన్ని. అయితే మాకు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఎస్బీఐలో క్రాప్ లోన్ ఇచ్చే దగ్గర ప్రాబ్లం ఉంది. ఎస్బీఐ ఫైనాన్సింగ్ సూర్యాపేట, ఎస్బీఐ ఏసీబీ సూర్యాపేట బ్రాంచ్ మాది. దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సొసైటీకే వాళ్ళు 9.5% ఇంట్రెస్ట్కు వాళ్ళు లోన్ ఇస్తారు. మేము ఇక్కడ 7%కు లోన్ ఇవ్వాలి. అయితే మైనస్లో ఉంటుంది కాబట్టి మేము ఇవ్వడానికి అది రెన్యువల్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఎస్బీఐ వాళ్ళు లోన్ అనేది రెన్యువల్ చేయలేకపోతున్నారు. నూతన రుణం తీసుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఈ 9.55 ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు మేము తీసుకొచ్చి ఇక్కడ మేము 7% ఇంట్రెస్ట్ ఇస్తే సొసైటీ నష్టపోతుంది. ఒకటి. రెండవది, ఒక 6 months కనుక ప్రాబ్లం అయిందనుకున్న అయితే చెల్లించినట్లయితే 10.55కి వస్తుంది. 10.55కి వచ్చిందంటే రైతులు ఇంకా ఇబ్బంది, నష్టపోవాల్సి వస్తుంది అనమాట. అందుకని ఈ కారణం చేత మేమేమనుకుంటున్నాం అంటే మా సొసైటీని మేము బ్యాంక్కి 25 lakhs చెల్లించాల్సింది. ఆ 25 lakhs ఎస్బీఐకి చెల్లించి మేమే సీసీ బ్యాంకు కన్వర్ట్ కావాలని డిసైడ్ అయినాం. పాలకవర్గం కూడా తీర్మానం చేసింది. అందుకే ఈ ఖరీఫ్లో ఏమీ ఇవ్వలేదు. రబీ వరకు మేము అది చేసి చేయడానికి స్వల్ప దీర్ఘకాలం ఇప్పుడు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఉంది. ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు 7% నుంచి 10.55 అంటే చూడండి 3.55 డిఫరెన్స్ వస్తుంది. రైతు నష్టపోతున్నాడు. సార్, మరి ఇన్ టైంలో కడితే కేంద్రం నుంచి అంతే అది కూడా ఎలిజిబుల్ కావు. మేము 7%కి ఇస్తేనే సబ్వెన్షన్కి ఎలిజిబుల్ అవుతాం. 7%కి ఎక్కువ ఇచ్చినట్లయితే సబ్వెన్షన్కి ఎలిజిబుల్ కాము. అదే మా చిన్న ప్రాబ్లం. ఎస్బీఐ ఫైనాన్సింగ్ కాబట్టి మాకు ఈ ప్రాబ్లం. మిగతా సొసైటీలకు లేదు. మిగతా సొసైటీలకు సబ్వెన్షన్ వస్తుంది వాళ్ళు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో రైతులకు ఆ భూసారం పెంపొందించడానికి పచ్చిరొట్ట కానీ, జిలుగు కానీ, జీలుగా అమ్మినాం సార్. జీలుగా ఇచ్చినాం. పెస్టిసైడ్ వాడకం అంటే ఇప్పుడు వ్యవసాయంలో సాంకేతికత పెరిగిన తర్వాత పెస్టిసైడ్ ఎక్కువ వాడుతున్నారు. తగ్గించడానికి ఏదైతే భూ సాంద్రత పెరగడానికి మీరు కృత్రిమ ఎరువులను పెంపొందించండి. ఎలాంటి ప్రోత్సాహకాలు, సలహాలు, సూచనలు రైతులకు అందిస్తాం? మేము ఇప్పుడు జీలుగు ఇస్తున్నాం సార్. దాయించా తెప్పించి రైతులకు తీసుకోమని చెప్పినాం. అందరూ దాదాపు తీసుకున్నారు. కొంతమంది వేసుకున్నారు, కొంతమందికి వర్షాలు సరిగా పడక కొంతమంది వేసుకోలేదు. మ్యాక్సిమం అందరికి ఇచ్చినాము. జీలుగు విత్తనాలు ఇచ్చినాం. తర్వాత ఈ మన ఏమంటారు సేంద్రియ ఎరువులు వేసుకోమని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం రైతులకి. మన మీటింగ్లో కూడా మాకు కూడా మీటింగ్ పెట్టి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు, ఏవో వాళ్ళు చెప్పారు. అది తెస్తే తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మోటివేషన్లోకి వస్తున్నారు రైతులు.
అంతేగాని ఇక యూరియా కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడే కొంచెం కొంచెం మారుతున్నారు రైతులు. ఇప్పుడు పంట మార్పిడి విషయంలో రైతుల నుంచి ఎలాంటి స్పందన ఉంది, మీరు ఎలాంటి అవగాహన చెప్తున్నాం సార్. పంట మార్పిడి అంటే ఒక రకమైన విత్తనాలు వానాకాలం పెట్టినాయి మళ్ళీ యాసంగి పెట్టద్దని చెప్తున్నాము. చెప్పినా కూడా రైతులు ఇప్పుడు కొంచెం తెలివిగానే ఉన్నారు. వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు మారుతున్నారు. వాళ్ళు కూడా పరిస్థితులను బట్టి వాళ్ళు చేంజ్ అవుతున్నారు. సార్ ఈ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమి వేస్తున్నారు? ఇప్పుడు సన్న రకాలు పెడుతున్నారు సార్. దాంట్లో బీపీటీ 5204 ఒకటి పెడుతున్నారు. తర్వాత కొత్తగా 1224 వంగడం ఒకటి వచ్చింది, అది పెడుతున్నారు. ఎంటీ 1224 పెడుతున్నారు. ఇక మ్యాక్సిమం ఎక్కువ మెజారిటీ రైతులు అయితే దొడ్డు రకాలైనటువంటి 1010, 1010 MTU 1010 ఒకటి, MTU 118, KNM 118 ఈ 2 రకాలు ఎక్కువ సాగు చేస్తున్నారు. సార్ మరి ఈ సొసైటీ పరిధిలో రైతులు పండించిన ధాన్యాన్ని అంటే నిల్వ చేసుకోవడానికి మీకు ఏమైనా నాబార్డు నుంచి కానీ మీ సొసైటీ పరిధిలో ఏమైనా గోడౌన్ నిర్మాణం జరిగిందా? ఎంత కెపాసిటీ మరి పనిచేస్తుంది? మా దగ్గర గోడౌన్ ఏం లేదు సార్. ల్యాండ్ ఉంది కానీ గోడౌన్ కంటే పర్మిషన్ రాలేదు మాకు గోడౌన్ నిర్మించుకోవడానికి. అండ్ మా దగ్గర అంత ఫైనాన్షియల్గా కూడా అంత కేపబిలిటీ లేదు, నిర్మించుకునేంత లేదు. నాబార్డు నుంచి లోన్ ఇస్తే మాత్రం నిర్మించుకోగలుగుతాం. సార్ మీరు ఈ సొసైటీని కొంచెం అంటే అవకతవకలకు పాల్పడరని ఏదో ఎరువులను అమ్ముకున్నారని మీ సస్పెండ్ మా దగ్గర అట్లాంటి ఏం లేదు సార్. అది కావాలని చేసిన రైతులు ఇక ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఒకరిద్దరు మాతోటి కుదరక కొంత చేసిన దగ్గర మేము అట్లాంటివి చేస్తే ఇక్కడ నేను ఇదే ఊరిలో ఉంటున్నా. నేను ఇదే ఊరు, సొసైటీ ఇదే ఊరు. నేను 30 సంవత్సరాల నుంచి పనిచేయడం సాధ్యం కాకపోవచ్చు. నేను మ్యాక్సిమం ఎంఆర్పి రేట్లో సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కామన్ మ్యాన్కి సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఇది జరిగింది. అంటే పెద్ద రైతుకు ఎవరికైతే మనం ఆయన కావాలని 100 బస్తాలు కావాలి, 50 బస్తాలు కావాలంటే లేకపోతే ఆయన ఏదో అట్లా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సొసైటీకి అంటే ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో అంటే రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు? చేస్తుంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు సంవత్సరానికి 2 సార్లు జనరల్ బాడీ మీటింగ్ పెడతాము. అప్పుడు పెట్టినప్పుడే రైతులతో ఇంటరాక్ట్ అవుతాం, మాట్లాడతాం. మీరు సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు నిర్వహిస్తారు రైతుల? 2 సార్లు చేస్తాం సార్. ఒకసారి మార్చిలో పెడతాము, సెప్టెంబర్ జీబీ మీటింగ్ పెడతాం. అంటే మీరు రైతులకు ఎలాంటి స్పందన ఉంది? రైతులు అయితే ఇప్పుడు మంచిగానే ఉన్నారు సార్. ఒక లోనింగ్ విషయంలోనే మేము ఇబ్బంది పడుతున్నాం, రైతులు ఇబ్బంది పడుతున్నాం. మిగతా విషయాలలో అందరికీ 100% సర్వీస్ చేస్తున్నాం. ఫెర్టిలైజరు మేము మా తిమ్మపురానికి ఒక్కదానికి చేయట్లేదు ఫెర్టిలైజర్ సర్వీస్. ఇంకా మా క్లస్టర్లో ఉన్న విలేజ్ అందరికీ మేము ఇక్కడ నుంచి సర్వీస్ చేస్తాం. ఇప్పుడు దాదాపు జారెడ్గూడ మండలంలో ఉన్న అన్ని విలేజ్ల వాళ్ళు వచ్చి ఇక్కడ యూరియా తీసుకుపోతారు. అన్ని విలేజ్ల వాళ్ళు కూడా వచ్చి తీసుకుపోతారు. మా క్లస్టర్ తిమ్మపురం క్లస్టర్లో మాత్రం ప్రతి ఒక్క రైతు, ప్రతి విలేజ్ రైతుని ఇక్కడ నుంచి తీసుకుపోతారు. యూరియా అయినా, కాంప్లెక్స్ అయినా, తర్వాత విత్తనాలు కానీ. సార్ పంట కోత దశ అయిపోయిన తర్వాత రైతులు కొయ్యకాలకు నింపి పెడుతున్నారు. దానివల్ల భూసారం తగ్గిపోతుంది, వాయు కాలుష్యం పెరిగిపోతుంది. దాంతో మొక్కకు మేలు చేసే క్రిమి కూడా చనిపోతుంది. దానిలో అవగాహన కల్పించడానికి మీ సొసైటీ పరిధిలో మీ పాలక మండలి డైరెక్టర్లు కానీ, చైర్మన్ కానీ, మీ సిబ్బంది ఎలాంటి సలహాలు, సూచనలు వాళ్ళకు అవగాహన పెంపొందిస్తుంది సొసైటీ? రైతులకు అట్లాంటివి అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్ చేయాల్సిన అవకాశం ఉన్నది సార్. అది చేస్తాం. ఈ మధ్యనే చెప్తున్నారు, మీటింగ్ పెడతామని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ మంత్లోనే వచ్చి చెప్తామని అన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా పెడతాం అట్లాంటివి. సార్ గతంలో కేంద్ర ప్రభుత్వం 2020లో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. లేఖలు రాస్తే అప్పట్లో చాలా రాష్ట్రాలు కూడా ఆ లేఖలకు స్పందించి, అంటే దాని ఉద్దేశం FPOల విస్తరణ. ఇక్కడ రాష్ట్రం గత ప్రభుత్వం స్పందించలేదు, అది అక్కడే ఆగిపోయింది. దాని గురించి తెలియదు కానీ సార్, దాని గురించి మాకు ఐడియా లేదు. కానీ మన నల్గొండ సూర్యాపేట జిల్లాలో మాత్రం 9 సొసైటీలు FPOలుగా సెలెక్ట్ అయినాయి. వాళ్ళు దానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఇప్పుడు సెలెక్ట్ అయినాయి. 9 సంఘాలు సెలెక్ట్ అయినాయి. వాళ్ళు ఎట్లా ఏ బేసిక్ మీద తీసుకున్నారనేది మాకు తెలియదు. కానీ ఒక 9 సంఘాలు మన సూర్యాపేట జిల్లాలో సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు 311 ప్రకటించింది తెలంగాణ రాష్ట్రానికి. అది 311లో ఈ జాజిరగుండ మండలం సొసైటీ కావచ్చు, తిమ్మపురం సొసైటీ కావచ్చు, ఇక్కడ FPOల విస్తరణ జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఇది మన తెలియదు సార్. అది డిపార్ట్మెంట్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. మాకు దాని గురించి అవగాహన లేదు. ఎట్లా చేస్తారనేది కూడా దాని మీద మాకు అవగాహన. మన తుంగతుర్తి డివిజన్లో ఎవరిని తీసుకోలేదు. చెప్పిన సూర్యాపేట వరకు, సూర్యాపేట, హుజూర్నగర్ ఈ 2 డివిజన్ల వాళ్ళని కోదా డివిజన్ వాళ్ళని తీసుకున్నారు సంఘాలు. మరి మాది ఎట్లా చేస్తారనేది మాకు అవగాహన లేదు సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ, నాబార్డు గ్రాంట్ కానీ మీ సొసైటీకి ఏమైనా? మాకేం రాలేదు సార్, ఇంతవరకు ఏం రాలేదు. అంత మా ఓన్ ఫండ్స్ తోటి, సొసైటీ ఓన్ ఫండ్స్ తోటి మేము ప్యాడీ చేసుకునే అమౌంట్ ఉంది, వాటితోటి నడిపిస్తున్నాం ఇప్పటివరకు అయితే. ప్యాడీ కమిషన్ వచ్చింది, తర్వాత లోనింగ్ మీద ఉన్నటువంటి లాభాలలో ఉండే ఇంతకుముందు. ఇప్పుడు ప్రజెంట్ అంటే లేదు కానీ ఇంతకుముందు లాభాలలో ఉండే ఆ అమౌంట్ తోటి సొసైటీ రన్ అవుతుంది. అంతేగాని ఎవ్వరు ఎయిడ్ ఉండదు సార్. సొసైటీకి శాలరీస్ కూడా సొసైటీలో తీసుకోవాల్సిందే. సొసైటీ ఇప్పుడు వ్యాపారం చేసుకుని ఆ వ్యాపారం నుంచి వచ్చినటువంటి అమౌంట్ ద్వారా తీసుకోవాల్సిందే కానీ ఎవరు సొసైటీకి ఎయిడ్, గవర్నమెంట్ నుంచి ఎయిడ్ ఏం రాదు. సార్ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అంటే ఏదైతే సీజన్లో ఉందో,
సీజన్లో పంటల మార్పిడి విషయంలో ఏమైనా మీరు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు? మేము చెప్తున్నాం సార్ రైతులకు. కాకపోతే 10-10 పెట్టినప్పుడు అంటే మార్చమని చెప్తున్నాం. సన్నోడ్లు కానీ దొడ్డోడ్లు పెట్టమంటున్నాం, లేకపోతే పత్తి వేసుకోమంటున్నాం, పెసరజన వేసుకోమంటున్నాం. కానీ వాళ్ళు కూడా వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు మార్చుకుంటుంటారు. మనం చెప్పినట్టు పర్టికులర్గా చేయాలని ఏం లేదు. వాళ్ళకి ఎట్లా ఆలోచన ఉంటే అట్లా చేస్తారు. అంత ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ అంతా ఎడ్యుకేటెడ్. మా దగ్గర అయితే మా అన్ఎడ్యుకేటెడ్ తక్కువ. సార్, ఈ సొసైటీ మీరు జనరల్ బాడీ మీటింగ్లో డైరెక్టర్లు కానీ చైర్మన్ వైస్ చైర్మన్ కానీ అందుబాటులో ఉంటున్నారా? ఎలాంటి కోఆర్డినేషన్ రైతులకు పాలక మండలి? అంతా సింగిల్ విలేజే కదా. ఇక్కడున్న డైరెక్టర్లే ఇక్కడ ఈ ఊరు చైర్మన్, అందరు ఈ ఊరిలో కాబట్టి ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. మాకు ఎప్పుడో ఇద్దరు డైరెక్టర్లు ఉంటూనే ఉంటారు. ఇక్కడ ఆఫీస్లో కూడా ఎప్పుడో ఒకరిద్దరు ఉంటూనే ఉంటారు. మీటింగ్ అంటే అందరు 12 మందికి 13 మంది అటెండ్ అవుతారు. తర్వాత జనరల్ బాడీ కూడా మంచిగా కండక్ట్ చేస్తాం. స్పెషల్ జనరల్ బాడీ కూడా పెట్టినాం. తర్వాత వారోత్సవాలని సహకార వారోత్సవాలు అప్పుడు కూడా అందరు అటెండ్ అవుతారు. సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 44 జీవో ప్రకారం మీకు ఈ సొసైటీలో పనిచేసిన సిబ్బందికి జీతభత్యాల విషయంలో కానీ బెనిఫిట్స్ విషయంలో కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమన్నా కూడా మీకు ఇన్సూరెన్స్ సదుపాయం కానీ ఎలా ఉంది? మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఆ జీవో ప్రకారం మీకు జీతభత్యాలు అందుతున్నాయి సార్? మాకు 44 జీవో ప్రకారం జీతాలు వస్తున్నాయి. మాకు అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కట్టుకుంటున్నాం మేము. మాకు అట్లాంటి మేనేజ్మెంట్ పరంగా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. జీతాల పరంగా కానీ ఏ విధంగా కానీ వర్క్ చేసుకుంటున్నాం కదా. వర్క్ చేసినప్పుడు మాకు ఇబ్బంది. సార్, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 44 జీవోను విడుదల చేసింది. దాని అంటే రాష్ట్ర సహకార సొసైటీతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ గారు ఆ జీవో విడుదల చేసింది. దాని జీవో సారాంశం ఏంటంటే, ఎక్కడైతే సొసైటీల్లో దీర్ఘకాలంగా సీఓలు పనిచేస్తున్నారో అక్కడ ఆ సొసైటీలను ఆర్థికంగా నష్టపడి అవకతవకలు పాల్పడరు అనేది అపవాదం ఉంది. దాంతోపాటు కూడా ఎక్కువ కాలం అక్కడ పనిచేయడం వల్ల కూడా ఆ సొసైటీలో బలోపేతం అయితే లేదు. దాని ఉద్దేశం. ఈ జీవోను మీరు స్వాగతిస్తున్నారా? బదిలీల జీవో మేము దాన్ని స్వాగతిస్తున్నాం. దాంతోపాటు మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటంటే, ఇప్పుడు మరి ఇక్కడైతే శాలరీస్ ఉన్నా లేకపోయినా, ఒక్కోసారి ఏదైనా ఆర్థికంగా ఉన్నా లేకపోయినా సొంత ఊరు కాబట్టి ఏదో రకంగా బతుకుతున్నాం. అదే బయటికి పోయిన తర్వాత కూడా ఇట్లా బతకాలని కొంచెం ఇబ్బంది అవుతుంది. మాకు శాలరీ విషయాలలో ఇబ్బంది అవుతుంది. అందుకని మేము ఏమంటున్నాం అంటే, మాకు ఉద్యోగ భద్రత కల్పించి శాలరీస్ ఎస్టీఓ నుంచి అట్లా ఇచ్చే ఏర్పాటు చేసి మాకు ట్రాన్స్ఫర్ పెడితే మేము ఎక్కడైనా పోయి చేయడానికి రెడీగా ఉన్నాం. మాకు కూడా ఇబ్బంది లేదు. ఎప్పుడు ఇక్కడ ఉంటే మా మీద వాళ్ళకి వ్యతిరేకత, వాళ్ళ మీద మాకు వ్యతిరేకత, అంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్లు ఉంటే మాకు మంచిదే. ట్రాన్స్ఫర్లకు అయితే మేము సుముఖంగానే ఉన్నాం. ఎక్కడ పోయి పని చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ కాకపోతే మాకు శాలరీస్ విషయంలో కొన్ని అలవెన్సెస్ కూడా అందరికీ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎలాంటి అలవెన్సెస్ ఉంటాయో, బెనిఫిట్స్ ఉంటే అలాంటి మాకు కల్పిస్తే మేము కూడా ట్రాన్స్ఫర్కి ఎక్కడికి పోవడానికైనా సిద్ధం. సార్, ఈ ట్యాక్స్ సేవలు ఇంకా రైతులకు ఇంకా మెరుగుగా అందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీ సహకార సిబ్బంది కానీ రైతులకు కానీ ఇంకా ఎలాంటి సేవలు సదుపాయాలు కావాలని మీరు? మాకు సదుపాయాలంటే సార్, ఇప్పుడు ఫెర్టిలైజరు కొంచెం మంచిగా సప్లై చేయాల్సిన అవసరం ఉంది సార్. రైతులతో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫెర్టిలైజర్ దగ్గర వస్తుంది. 1-2 బ్యాగులు ఇవ్వమని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. రైతులు వచ్చి మా దగ్గర 1-2 ఎట్లా తీసుకుంటారని చెప్పి వాళ్ళు అనడం జరుగుతుంది. కొంచెం ఫెర్టిలైజర్ కొంచెం ఎక్కువ సప్లై చేస్తే, బల్క్ ఇస్తే మాకేం ఇబ్బంది లేదు. అదొకటి. తర్వాత సొసైటీస్ బిల్డింగ్స్ కానీ లేకపోతే లోన్స్ విషయంలో కానీ మాకు కోఆపరేట్ చేస్తే మేము సంఘాలను లాభాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం, నడిపేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. సార్, రైతులు ప్రధానమైన సమస్య మా దృష్టి తీసుకొచ్చారు సార్. కోతుల బెడద బాగుంది అంటున్నారు. ఈ కోతుల బెడద గురించి మీ పాలక మండలిలో తీర్మానం చేసి అధికారుల దృష్టి, ప్రభుత్వం దృష్టికి ఏమైనా పంపించారా? మేము మొన్న జనరల్ బాడీ మీటింగ్లో చెప్పినాం సార్. అది ఈ విషయం చర్చకు వచ్చింది. కోతులు అంటే గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పి మేము ఒక తీర్మానం చేసి మాత్రం గవర్నమెంట్ వాళ్ళకి పంపించినాం. గ్రామ పంచాయతీ వాళ్ళకి కూడా ఇచ్చినాం. మేము మా సొసైటీ తరఫున ఇచ్చినాం. సరే, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఒకసారి మా చైర్మన్ వాళ్ళు ఇక్కడ కొంత అమౌంట్ పెట్టుకొని బోన్లు పెట్టి పట్టడం జరిగింది. ఒకరోజు పట్టినది సక్సెస్ఫుల్ కాలేదు. మళ్ళీ ఏమంటే రిపీట్ అయింది, మళ్ళీ వచ్చినాయి. సార్, రైతులు మరో సమస్య మా దృష్టికి తీసుకొచ్చారు సార్. పనికార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటారు. రానున్న కాలంలో కూలీల కొరత ఏర్పడుతుందంటారు. దీన్ని ఏమైనా మీ సొసైటీలో ఏమైనా తీర్మానం చేసి ప్రభుత్వాల దృష్టికి ఏమైనా పంపించారు, అధికారుల దృష్టికి? ఇంకా మేము రైతుల పరంగా అయితే మాట్లాడినాం సార్. ఇది జనరల్ బాడీలో ఏం తీర్మానం చేయలేదు. పనికాహార పథకం అనేదాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి అనుబంధంగా చేస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం. కూడా మా రైతులు కూడా అదే మాట అన్నారు. స్పెషల్ జనరల్ బాడీలో కూడా అదే చర్చకు వచ్చింది. దాంట్లో కూడా అదే అన్నారు. పనికి ఇప్పుడు నాట్లు వేసే విధానం కానీ లేకపోతే దిగువ పొలాలు హచ్చు కట్టడం ఇట్లాంటివి కూడా పనికి దీంట్లో ఆహార భద్రత దాంట్లో పెడితే బాగుంటుంది అనేది రైతులందరూ అన్నారు. ఒక తీర్మానం కూడా చేసేంత జనరల్గా మాట్లాడేది. దాన్ని తీర్మానాలు అంటే ఏం లేవు. సార్, మీ పాలక మండలి సొసైటీని ఇంకా ఇక్కడ బిల్డింగ్ ప్రతిపాదన ఏం పెట్టలేదు సార్? ఇంకా అద్దె భవనాలు బిల్డింగ్ ప్రతిపాదన అంటే చిన్న సంఘం సార్, ఒకటే విలేజ్ ఉంటుంది. దీనికి మెయింటెనెన్స్ వెళ్ళాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. అందుకే ప్యాడీ ఒకటి, ఫెర్టిలైజర్ ఒకటి, ఇవి అవి చేస్తూ మేము దీన్ని నడిపించుకుంటూ వస్తున్నాం. గవర్నమెంట్ నుంచి కొంచెం ఏమైనా హెల్ప్ ఉంటే మేము బయట కట్టుకోవడం ప్లేస్ ఉన్నది మాకు. ఇప్పుడు మన హై స్కూల్ పక్కన
రైతు వేదిక దాటిన తర్వాత హై స్కూల్ పక్కనే వాటర్ ట్యాంక్ దగ్గర ఒక 6 గుంటల జాగ ఉంది మాకు. దాంట్లో కొట్టడానికి బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి ఏమైనా నాబార్డ్ నుంచి కానీ ప్రయత్నం చేస్తున్నాం. నాబార్డ్ నుంచి కానీ ఏమైనా ఎయిడ్ వస్తే కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సార్ ఈ సొసైటీ ఎంత ముందంజలు, టర్న్ ఓవర్ ఎంత ముందంజలు సార్? 90 lakhs ఉన్నాయి సార్ లోన్స్. 90 lakhs లోన్స్ ఉన్నాయి. దాంట్లో మొత్తం రైతులే ఉంటారు, వేరే బయట వాళ్ళు ఎవరు ఉంటారు. 90 lakhs ఉంది ఇప్పుడు టర్న్ ఓవర్. సార్ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు మీరు ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ రుణాలు, విత్తనాలు, రుణాలు, ఎరువుల విషయంలో కానీ సమయపాలనలో మీరు పాటిస్తున్నారా? రైతులకు ఎలాంటి సేవలు మేము మాది లోకలే, ఎనీ టైం ఇక్కడ అందుబాటులో ఉంటాం. ఆ అబ్బాయిలో అంటే ముగ్గురం ఉన్నాము, అసిస్టెంట్, నేను, మా అసిస్టెంట్ స్టాఫ్ ఉంది, ముగ్గురం ఇక్కడ లోకల్ ఉన్నాం. ఎనీ టైము వాళ్ళకి యూరియా కానీ ఫెర్టిలైజర్ కానీ లేకపోతే విత్తనాలు కానీ ఎనీ టైం అందించడం రెడీగా ఉంటాం. ఎప్పుడైనా ఫోన్ కాల్ మీద కూడా వచ్చి ఇచ్చిపోతుంటాం. ఫోన్ కాల్ చేసినా ఒకవేళ నేను అందుబాటులో లేకున్నా సాయంత్రం 5, 6 ఇట్లా అయినా కూడా ఫోన్ చేస్తే వచ్చి ఇచ్చిపోతాం. సార్ ఫైనల్గా మీ సొసైటీ పరిధిలో రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మా రైతులకు చెప్పేది ఏమున్నా సరే, ఇక అందరికీ తెలిసిన విషయమే. ఫెర్టిలైజర్ అయినా, ఎరువులైనా, విత్తనాలైనా సొసైటీ చేసే సేవలన్నింటినీ సద్వినియోగం చేసుకొని సొసైటీకి కోఆపరేట్ చేసి అభివృద్ధిలో నడవడానికి దోహదం చేయమని చెప్తున్నాం. ఏఎంసీ నుంచి వచ్చే పరికరాలు కానీ ఎలక్ట్రానిక్ అవి ఇవ్వట్లేదు సార్, అవి ఇవ్వట్లేదు. కార్పణీలు అవి అందుబాటులో లేవా సార్? అవన్నీ గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇస్తున్నారు, సొసైటీలకు ఇవ్వట్లేదు. గ్రామ పంచాయతీ నుంచి ఇస్తున్నారు. అవి మన ఈ మధ్యన స్కీమ్ వచ్చింది. ఇప్పుడు విత్తనాలు, ఎరువులు అన్ని అవైలబుల్ ఉన్నాయా సార్? ఇప్పుడు అన్ని అవైలబుల్ ఉన్నాయి సార్. ఫెర్టిలైజర్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. రైతులకు ఆ ల్యాండ్ని బట్టి, భూమిని బట్టి ఇవ్వమని అన్నారు. వాళ్ళ ఆదేశానుసారం రైతుకు వాళ్ళ ల్యాండ్ ఎంత ఉంటే అంత మ్యాక్సిమం 5 బస్తాలు ఇస్తున్నాం ఒక రైతుకు. తక్కువ ల్యాండ్ ఉన్నానికి వాళ్ళకి ల్యాండ్ని బట్టి ఇస్తున్నాం వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ తెలుగు.